బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం అని అన్నారు ఐలయ్య. హరీష్ రావు మరి రాజీనామా చేస్తారా, క్షమాపణలు చెప్తారా అని ప్రశ్నించారు. హామీలు నెరవేర్చకనే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు బీర్ల ఐలయ్య. హరీష్ రావు ఇవాళ రైతు రుణమాఫీ మీద ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతావు? మా ముఖ్యమంత్రి సవాల్ విసిరిండు. ఆగస్టు 15 తారీఖున ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాడు. మాట మీద కట్టుబడి నిలబడ్డాడు. మరి నువ్వు నీ మాట మీద కట్టుబడి నిలబడుతున్నావా? రాజీనామా చేస్తావా? లేకపోతే మా గౌరవ ముఖ్యమంత్రి నీకు ఒక అవకాశం ఇచ్చిండు. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయమని చెప్పిండు. మరి రాజీనామాకు సిద్ధమా? మా రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తావా? నువ్వే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట మీద నిలబడే వ్యక్తి. మరి నువ్వు మాట నిలబడతావా? గత 10 సంవత్సరాలుగా మీ మామ నువ్వు తెలంగాణ రైతులను ముంచినటువంటి చరిత్ర మర్చిపోయినవా అని చెప్పి హరీష్ రావు గారిని హెచ్చరిస్తున్నాం. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే మహిళల పట్ల ఈ రకంగా మాట్లాడడం, తెలంగాణ సమాజం కూడా నిన్ను దూషించే విధంగా మాట్లాడుతున్నావు. ఇంకా అధికార మదంతో మహిళల పట్ల గౌరవం లేక గత 10 ఏళ్ళుగా మహిళలకు ఏ రకంగా మీరు గౌరవం ఇవ్వకపోతేనే కదా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మా అక్క చెల్లెళ్ళు మహిళలు పెద్దపీట వేసి అధికారం ఇచ్చారని అక్కస్తోటి మహిళలను డ్యాన్స్ చేయాలంటున్నావు. మరి మీ ఇంట్లో మీ భార్య కానీ, మీ చెల్లె కానీ, మీ తల్లి కానీ మహిళలు కారా? మీ ఇంట్లో లేని మహిళలు తెలంగాణ ప్రజలు మా అక్క చెల్లెలు మహిళలు కాదా? ఏదో ట్విట్టర్లో క్షమాపణ చెప్పుడు కాదు. తెలంగాణ సమాజానికి నువ్వు తెలంగాణ మా అక్క చెల్లెళ్లకు తప్పకుండా క్షమాపణ చెప్పడమే కాదు, తప్పకుండా గ్రామాలలో వచ్చి నువ్వు క్షమాపణ చెప్పాలి. ఆర్టీసీలో మా అక్క చెల్లెళ్ళు ప్రయాణం చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే నీకేం కడుపు నొప్పి, నీకేం బాధ? ఇలా ఈ 4 రోజులలో ఇలా మా మహిళలంతా కూడా వాళ్ళ సొంత కుటుంబాలకు, వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి పోయి ఇలా రాఖీ కట్టడానికి సంతోషంగా ఏ బస్టాండ్లో చూసినా నా అక్క చెల్లెలు సంతోషాలతోటి ఆర్టీసీలో ప్రయాణం చేస్తుంటే ఓర్వలేని నువ్వు మళ్ళొక్కసారి మహిళల గురించి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త.